నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. దేవి శరన్నవరాత్రి 9 రోజుల ఉత్సవాలలో భాగంగా ఈరోజు మనం నిమిషాంబిక మాతని 3వ రోజు గాయత్రి అమ్మవారి అలంకరణలో దర్శించుకుంటున్నాం. గాయత్రి మాత వేదాలకు నిలయమైన మాతగా మనకి వేదాలలో పురాణాలలో చెప్తున్నారు. ఈ వేదమాతను నిమిషాంబిక అమ్మవారిని ఈ వేదమాత రూపంలో మనం దర్శించుకుంటున్నాం. ఈ నిమిషాంబిక ఆలయాన్ని మేము గత 5 సంవత్సరాలుగా మా ఛానల్ ద్వారా చూపిస్తున్నాము. ఈ ఆలయంలో భక్తజన సందోహం రోజురోజుకి పెరగడమే తప్ప తరగడం అనేది మేము చూడలేదు. అలాంటప్పుడు ఈ ఆలయంలో అమ్మవారికి ఎంత మహిమ ఉన్నది అనేది మీరే గ్రహించండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకా. ఇప్పుడు మనం చూస్తున్నాం భక్తజన సందోహాన్ని. సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురుమిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభమృగనాభివిశేషక వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్తలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన పక పుష్పాభనాసాదండ విరాజిత పారాకాంతి తిరస్కారిణ సాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర నిజ. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయం, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. నేడు దసరా నవరాత్రుల్లో 3వ రోజు తదియ సాక్షాత్తు అమ్మవారిని మనము గాయత్రి రూపంలో తయారు చేసుకున్నాం. నపరంతు గాయత్రిని మించినటువంటి దైవము లేదు అనేది మనము సాక్షాత్తు చెప్తుంటాము. అలాంటి అమ్మవారిని మనం తయారు చేసుకొని అమ్మవారిని ఆ మంత్రయుక్తంగా పూజించడం అనేటువంటిది జరిగింది. ఈ అమ్మవారు ఏ విధంగా అయితే నపరంతు గాయత్రో ఆ విధంగానే ప్రతి వాళ్ళ కోరికలను తీర్చాలని చెప్పేసి అమ్మవారు దివ్యశంకరుతో ఉండి అందరినీ కూడా విజయవంతులను చేస్తుంది అని చెప్పేసి కాంక్షిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే దేవుళ్ళని మనం చూసేటువంటి చూపు మీద మనం ఎలా చూస్తున్నాం అనేటువంటి నిర్ణయం ఉంటుంది. అమ్మవారిని గాయత్రి రూపంలో చూస్తే గాయత్రి, ఏ రూపంలో చూస్తే ఆ రూపం. కానీ ఈ 9 రోజుల్లో మనం తప్పకుండా 9 రూపాల్లో చూడాలి. శుభం విజయోస్తు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.